హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు 10th క్లాస్ స్టడీస్ 8th లెసన్ పీపుల్ మైగ్రేషన్స్ గురించి. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి, రాసుకోండి, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి. ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ స్టడీస్ బోత్ మీడియాస్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. సో 8th లెసన్ ప్రజలు వలసలు. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రజలు గ్రామాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడానికి కారణం? ఏ, గ్రామీణ వాతావరణం నచ్చకపోవడం, బి, పట్టణాలను నివసించడంపై వ్యామోహం, సి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరకకపోవడం, డి, పట్టణ ప్రాంతాల్లో సుఖంగా జీవించవచ్చని అనుకోవడం. సో దీనికి ఆన్సరు సి ఈజ్ రైట్. 1961-2011 మధ్యకాలంలో పట్టణాలు నగరాలకు వలస వెళ్ళిన జనాభా ఏ 5 మిలియన్లు, బి 40 మిలియన్లు, సి 6 మిలియన్లు, డి 35 మిలియన్లు. సో దీనికి ఆన్సర్ సి 6 మిలియన్స్. 1961-71 మధ్యకాలంలో పట్టణ ప్రాంతం జనాభాలో పెరుగుదల ఏ 2 కోట్లు, బి 3 కోట్లు, సి 5 కోట్లు, డి 7 కోట్లు. సో దీనికి బి ఆన్సర్ 3 కోట్లు. 4, పట్టణ ప్రాంతాల పెరుగుదలకు కారణం గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా ప్రకటన, బి సహజ పెరుగుదల, సి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస రావడం, డి పైవన్నీ. సో దీనికి ఆన్సరు అవి 3 కూడా కరెక్ట్, ఏబిసి కరెక్ట్ కాబట్టి పైవన్నీ, డి ఈజ్ రైట్. 5, 2001-2011 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదల ఏ 2 కోట్లు, బి 5 కోట్లు, సి 8.1 కోట్లు, డి 9.1 కోట్లు. సో దీనికి కూడా 9.1 కోట్లు, డి కరెక్ట్. 6, జాతీయ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తి అంటే డాష్ కాలం పాటు వలస వెళ్ళిన వ్యక్తి ఏ 2 నెలలు, బి 5 నెలలు, సి 6 నెలలు, డి సంవత్సరం. సో దీనికి ఆన్సర్ సి 6 నెలలు. సో 7వ క్వశ్చను, దేశంలో పంచదారను ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాల్లో 1 ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర కరెక్ట్. 8, మహారాష్ట్ర చెరకు నరకడానికి వెళ్ళిన కూలీలు వేసుకునే గుడిసెలను ఏమని పిలుస్తారు? ఏ గుప్పి, బి కోపి, సి జోజ్నా, డి హట్. సో దీనికి కోపీస్ అంటాం. 9, ప్రజలు వలస వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఏ, పారిశుద్ధ్యం లేని వాతావరణంలో జీవించాలి, బి తమ పిల్లల చదువు కొనసాగదు, సి సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనం పొందలేరు. సో దీనికి ఆన్సరు పారిశుద్ధ్యం లేని వాతావరణంలో జీవించాలి, ఏ రైట్. 10, చెరకు నరకడం డాష్ వలస ఏ కాలానుగుణ వలస, బి అంతర్గత వలస, సి అంతర్జాతీయ వలస, డి ఏది కాదు. సో దీనికి ఏ ఆన్సర్ కాలానుగుణం. చెరుకు నరకడం అంటే సీజనల్ వర్క్ కాబట్టి అది కాలానుగుణం, ఏ కరెక్ట్. సో 11, పట్టణాలలో ఉద్యోగాలు సులభంగా దొరకకపోవడానికి కారణం ఏ, పరిచయాలు లేకపోవడం, బి పోటీ ఎక్కువగా ఉండడం, సి ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడం, డి కొత్త వారిని నమ్మకపోవడం. సో దీనికి ఆన్సరు ఏ 10 చెప్పాను రైట్. 12, వలసలు ప్రధానంగా జరిగే ప్రాంతాలు ఏ, పట్టణాల నుంచి గ్రామాలకు, బి గ్రామాల నుంచి గ్రామాలకు, సి గ్రామాల నుండి పట్టణాలకు, డి పట్టణాల నుంచి పట్టణాలకు. సో దీనికి ఆన్సరు సి గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే గ్రామంలో పని లేనప్పుడు
ఏదైనా డ్రాట్స్ వచ్చినప్పుడు అంటే కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. సో 13వ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ వలసలకు ప్రధాన కారణం మార్పు కోసం? బి అంతర్జాతీయ వలసలు అంటే గ్రామాల నుండి గ్రామాలకు జరిగేవి. సి మెరుగైన విద్య నైపుణ్యం గలవారు వ్యవస్థీకృత రంగంలో ఉపాధి పొందుతారు. డి ఏది సరైనది కాదు. సో 13కి సి రైట్. సో ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ వైద్య స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న వ్యక్తులు వ్యవస్థీకృత రంగం అంటే పర్మనెంట్ ఉద్యోగం కోసం వలస వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు. సో 14, పట్టణ ప్రాంతాలలో జనాభా పెరగడానికి కారణం? ఏ సహజ పెరుగుదల, బి విస్తరణ, సి వలసలు, డి పైవన్నీ. పట్టణ ప్రాంతాల జనాభా పెరగడానికి కారణం సో విస్తరణ, బి కరెక్ట్. 15, గ్రామీణ ప్రాంతం నుంచి వలసలను నిరోధించడానికి ఉపయోగపడేటివి? ఏ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, బి వ్యవసాయ రంగ అభివృద్ధి కృషి, సి ఏ మరియు బి, డి ఏది కాదు. సో దీనికి ఆన్సరు పై 2 ఏ బి కరెక్ట్ కాబట్టి సి ఆన్సరు. సో 16, ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి పశ్చిమాసియా దేశాలకి వలస వెళ్తున్న వారి సంఖ్య? ఏ 2 లక్షలు, బి 3 లక్షలు, సి 5 లక్షలు, డి 4 లక్షలు. సో దీనికి ఆన్సర్ డి 4 లక్షల మంది భారతదేశం నుంచి పశ్చిమాసియా దేశాలకి వలస వెళ్తూ ఉన్నారు. సో 17, క్రింది వాళ్ళు సరిగా జతపరచబడిన దాన్ని గుర్తించండి. గరిష్ట రెమిటెన్స్ కేరళ, బి వలసల చట్టం 1922, సి పంచదార బీహార్, డి పైవన్నీ. సో 17కి బి వలసల చట్టం చేసింది 1922లో. 18, వలస వెళ్ళే వారిలో షెడ్యూల్ తెగల వారి శాతం? ఏ 23%, బి 40%, సి 20%, డి 18%. సో 20% దీనికి ఆన్సర్. సో సి ఈజ్ రైట్. 19th క్వశ్చన్, క్రింది వానిలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య? ఏ చర్మ వ్యాధులు, బి ఊపిరితిత్తుల సమస్య, సి వడదెబ్బ, డి పైవన్నీ. సో చర్మ వ్యాధులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు వీళ్ళు. సో తర్వాత 20, వలస వచ్చిన కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం విద్యను ఎలా అందిస్తుంది? ఏ వారు కోరినప్పుడు ప్రవేశం ఇవ్వడం, బి బ్రిడ్జ్ స్కూల్స్ స్థాపన, సి ఏ మరియు బి, డి పైవేవి కావు. సో దీనికి ఆన్సర్ ఏ. అంటే వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు పాఠశాల ఆటోమేటిక్గా చేర్చుకోవాలి. ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎప్పుడు వచ్చినా కూడా పాఠశాల చేర్చుకోవాలి. 21, ప్రజలు వలస వెళ్ళడానికి ప్రధాన కారణం? ఏ ఆర్థిక కారణాలు, బి సామాజిక కారణాలు, సి రాజకీయ కారణాలు, డి పైవన్నీ. సో 21 డి ఆర్థిక కారణాలు, సామాజిక కారణాలు, రాజకీయ కారణాలు అన్నీ వలస వెళ్ళడానికి కూడా కారణాలే. 22, 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస జనాభా? ఏ 30.7 కోట్లు, బి 42 కోట్లు, సి 37.9 కోట్లు, డి 29.9 కోట్లు. సో దీనికి 31.9 కోట్లు రైట్ ఆన్సర్. 23, వలస వెళ్ళడానికి ప్రధాన కారణం? ఏ వివాహం, బి ఉపాధి, సి విద్య, డి పైవన్నీ. సో 23కి ఏ. సహజంగా ఆడపిల్లలు వివాహం అయిన తర్వాత ఆ భర్త ఏ ఊర్లో ఉంటారో అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్రామంలో ఒక వ్యక్తి తగ్గినట్లే. 24, 2001 దేశ జనాభాలో వలస వెళ్ళిన వారి శాతం? ఏ 20%, బి 25%, సి 31.9%, డి 29.9%. సో దీనికి ఏ 20% ఈజ్ రైట్ ఆన్సర్. 25, 2001 జనాభాలో రాష్ట్రంలో వలసపోయిన వారి శాతం? ఏ 35%, బి 54%, సి 65.4%, డి 84.2%. సో దీనికి ఆన్సరు డి 84.2%. 26, 2001లో రాష్ట్రం విలువల వలస వెళ్ళిన వారి శాతం? ఏ 15%, బి 13%, సి 10%, డి 14%. సో దీనికి 14% కరెక్ట్ డి. 27,
నీ స్నేహితుడు ఢిల్లీ నుండి కెనడా వలస వెళ్ళాడు. ఈ వలసని ఏమంటారు? ఏ అంతర్గత వలస, బి అంతర్దేశీయ వలస, సి కాలానుగుణ వలస, డి బైవర్ని. సో దీనికి ఆన్సరు బి కరెక్టు. ఎందుకంటే మన దేశం నుంచి వేరే దేశంకి వెళ్ళాడు. సో దీన్ని అంతర్జాతీయ వలస అని కూడా అంటారు. 28 వలస కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం విద్యను ఎలా అందిస్తుంది? ఒకటి, వారు కోరినప్పుడు పాఠశాల ప్రవేశాలు తిరస్కరించడం. 2, సంవత్సరంతో వారికి పాఠశాల ప్రవేశం కల్పించడం. ఏ 1 మాత్రం కరెక్టు, బి 2 మాత్రం కరెక్టు, సి 1 మరియు 2 కరెక్టు, డి 1 మరియు 2 కరెక్ట్ కాదు. సో 28కి బి కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్. అంటే సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో 29 అస్సాంలోని తోటల పనికి వలస వెళ్ళే మగవారు ఈ జాతికి చెందినవారు? ఏ సవర, బి ఉండ, సి సంతాల్, డి ఎరుక. సో దీనికి ఆన్సరు సి సంతాల్. 30 క్రింది గ్రాఫ్ 2007-8లో భారతదేశంలో కాలానుగుణ వలసదారుల గురించి తెలియజేస్తుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. 30 క్రింది గ్రాఫ్ 2007-8లో భారతదేశంలో కాలానుగుణ వలసదారుల గురించి తెలియజేస్తుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. సో పై చార్ట్ పరిశీలించి వలస వెళ్ళే షెడ్యూల్ తెగల శాతం ఎంతో గుర్తించాలి. ఇక్కడ పై చార్ట్ ఇచ్చింది, కలర్స్ కూడా వేస్తున్నాయి. ఇతరులు, వెనకబడి తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు. సో ఇటు పర్సంటేజ్లు కూడా ఇచ్చారు. ఏ 24%, బి 26%, సి 23%, డి 27%. సో 23 ఈజ్ రైట్ ఆన్సర్, సి. సో ఇక్కడ 31 చెరకు అధికంగా పండే రాష్ట్రాన్ని గుర్తించండి. సో A1, B2, C3, D4 అని ఇచ్చినాడు. ఇండియా పట్టంలో వాటిని గుర్తించాలి మనం ముందు. 1 వచ్చి ఏ గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 ఆంధ్రప్రదేశ్, 4 రాజస్థాన్. సో మహారాష్ట్ర 2. సో బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇంగ్లీష్ మీడియం. సో స్టడీస్ 8th lesson, పీపుల్ మైగ్రేషన్స్. ఫస్ట్ క్వశ్చన్, రీజన్ ఫర్ పీపుల్ టు మైగ్రేట్ ఫ్రమ్ విలేజ్ టు అర్బన్ ఏరియాస్. ఏ డిస్లైక్ ఆఫ్ రూరల్ ఎన్విరాన్మెంట్, బి nostalgia for living in towns, C unemployment in rural areas. So D better life in towns. So C answer. 2 population that migrated to towns and cities between 1961-2011. A 5 million, B 40 million, C 6 million, D 35 million. So answer C 6 million. Third question, the increase in the population of the urban area between 1961-71. A 2 crores, B 3 crores, by 5 crores, D 7 crores. So B 3 crores. Fourth question, the reason for the increase in urban areas. A declaration of rural areas as urban areas, B natural growth, C migration from rural areas to urban areas, D all of the above. So fourth question D. So A, B, C 3 are right. So D answer. Fifth question, urban population growth during 2001-2011. A 2 crores, B 5 crores, C 8.1 crores, D 9.1 crores. So D 9.1 crores. So sixth question, migrate in a national surveys means a person who has migrated for a long time. A 2 months, B 5 months, C 6 months, D 1 year. So C 6 months is right answer. 7, one of the leading sugar producing states in the country. A Tamil Nadu, B Karnataka, C Andhra Pradesh, D Maharashtra. So answer D Maharashtra. So 8, what are the huts made by the laborers who went to cut sugar cane in Maharashtra called? A guppi, A angry,
C. Joanna, D. Hut. So 8 is B. So ninth, what happens when people immigrate? A life in an unsanitary environment, B. Their children cannot continue their education. C. Cannot benefit from welfare programs. D. All of the above. So 9A is right answer. 10th, cutting sugarcane immigration. A. Seasonal, B. Internal, C. International, D. None. A. Seasonal immigration. So 11th question, the reason why jobs are not easily available in towns. A. Lack of contacts, B. Competitiveness in high, B. Lack of skills required for the job, D. Lack of trust in newcomers. So A is right, lack of contacts. So 12th question, areas where migration mainly takes place. A. From towns to villages, B. From village to village, C. From village to towns, D. From town to town. So 12th is C is right answer, from village to towns. 13th question, identify the correct sentence in the following one. A. The main reason for migration is for change. B. International migrations are from village to village. C. Those with better education and skills will get employment in the organized sector. D. Nothing is right. So C is the right answer. 14th question, cause of population growth in urban areas. The natural growth, B. Expansion, C. Immigration, D. All of the above. So B is the right answer, expansion. 15th question, used to prevent migration from rural areas. A. National Rural Employment Scheme, B. Efforts for the development of the agriculture sector, C. A and B, D. None. So C is the right answer, A and B. 16th question, number of people migrating from India to West Asian countries every year. A. 2 lakhs, B. 3 lakhs, C. 5 lakhs, D. 4 lakhs. So D is right answer, 4 lakhs. 17th question, identify which of the following is properly paid. A. Maximum remittance Kerala, B. Immigration Act 1922, C. Sugar Bihar, D. All of the above. So the answer is B. Immigration Act 1922. 18th question, percentage of scheduled tribes among immigration. A. 23%, B. 40%, C. 20%, D. 18%. So C is the right answer, 20%. 19th question, the following is the main problem faced by migrant workers. A. Skin diseases, B. Lung problem, C. Sunstroke, D. All of the above. So 19th answer is skin diseases, A. 20th question, how the government provides education to the children of immigrant families. A. Giving admission when they are request, B. Establishment of bridge schools, C. A and B, D. None of the above. So the answer is A. 21st question, the main reason why people migrate. A. Financial reasons, B. Social factors, C. Political reasons, D. All of the above. So D is the answer. 22nd, migrant population in India as per 2001 census. A. 30.7 crores, B. 42 crores, C. 31.9 crores, D. 29.9 crores. So 22nd answer is 31.9 crores, C answer. 23rd question, the main reason for people to immigrate. A. Marriage, B. Employment, C. Education, D. All of the above. A. Marriage, right answer. 24th question, 2001 percentage of immigrants in the country's population. A. 20%, B. 25%, C. 31.9%, D. 29.9%. So 20% is the right answer, A. 25th question, percentage of immigrants in the state in 2001 population. A. 35%, B. 54%, C. 65.4%, D. 84.2%.
So 25th is D answer, 84.2. 26th question, percentage of people who emigrated outside the state in 2001. A 15%, B 13%, C 10%, D 14%. So answer is 14, D. 27th question, your friend emigrated to Canada from Delhi. What is this called? A internal migration, B international migration, immigration, C seasonal migration, D all of the above. So B is the right answer, international migration. 28th question, how does the government provide education for the children of migrant families? A denying school admissions when they request, to providing them with school admission throughout the year. So A only 1 is correct, B 2 is only correct, C 1 and 2 are correct, D 1 and 2 are not correct. So the answer is B, 2 is only correct. 29th question, men who migrate for plantation work in Assam are of any race? A Edit, B Mwanda, C Santal, D Oil. So answer is C Santal. 30th question, the following graph shows the seasonal migration in India during 2007 and 8. So here the questions are mentioned. So the which the answer is choose by students. So pie chart mentioned here. So others, BCs 40%, scheduled caste 19%, scheduled tribes 23%. So answer A 24%, B 26%, C 23%, D 27%. So according to pie chart, C 23 is the right answer. So in this India map, sugarcane production is heavy in which state? So A1, B2, C3, D4. So 1 is Gujarat, 2 is Maharashtra, 3 is Andhra Pradesh, 4th is Rajasthan. So sugarcane production is very, very heavy in Maharashtra. So B is the right answer.